బీహార్లో ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణం రేపు 20వ తారీఖు ఉంది. 19వ తారీఖు రేపేమో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇక్కడికి సత్యసాయి జిల్లాకి వస్తున్నారు. అదే మన సత్యసాయిబాబా దీనికి అక్కడికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ వీళ్ళందరూ వెళ్తారు, రిసీవ్ చేసుకుంటారు, ఆ కార్యక్రమాలు పార్టిసిపేట్ చేస్తారు. ఈవెన్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అటెండెన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. అది కాకుండా బీహార్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ఇప్పుడు వరకు నేను చూసిన స్క్రోలింగ్ అయితే చంద్రబాబు గారు, లోకేష్ గారు వెళ్తున్నారు అన్నటువంటి. సరే, బాబు గారు సీఎంగా, లోకేష్ గారు వాళ్ళ అబ్బాయిగా వెళ్తుండ్రు. అంటే వారసత్వాన్ని అక్కడ ప్రొజెక్ట్ చేస్తున్నారు. మోడీ దృష్టికి వెళ్తుంది, అక్కడ మోడీ కూడా వస్తారు, ప్లస్ మిగతా ఎన్డీఏ కూడా నాయకులు కూడా వస్తారు. బాబు గారి తర్వాత వారసుడిగా కాబోయే ముఖ్యమంత్రిగా ఆయన్ని వాళ్ళకి పరిచయం చేయడం అన్నట్టు. బట్ ఎన్డీఏ భాగస్వామి పక్షంగా చూస్తే పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళాలి కదా. పవన్ కళ్యాణ్ పిలవలేదా? పవన్ కళ్యాణ్ మళ్ళీ విడిగా పవన్ కళ్యాణ్ తరపున పార్టీ నుంచి ప్రకటన చేస్తారా? వాస్తవంగా అయితే ముగ్గురు కలిసి వెళ్ళొచ్చు ఒకే ఫ్లైట్లో, సింపుల్, ఖర్చు కూడా తగ్గుతుంది కదా. అలాగే ఏమైనా చేస్తారా? లేకపోతే వేరువేరుగా వెళ్తారా? లేదా పవన్ కళ్యాణ్ వెళ్ళట్లేదా? పవన్ తాను రానన్నాడా, వాళ్ళు పిలవలేదా? ఇవన్నీ కూడా సందేహాలే.